హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫ్లో టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. షిబా ఇను ఎందుకు అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు ప్రైస్ అనేది ఎందుకు డ్రాప్ అవుతుంది, వాటి అన్ని గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఏంటంటే షిబాకి సంబంధించిన వీడియో అనేది చాలా రోజుల క్రితం అయితే చేశాను. డిసెంబర్లో అయితే మీకైతే షిబా ఇనుకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాను. షిబా ఎందుకు ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది, వాటి అన్ని గురించి ఏంటంటే టెక్నికల్గా అయితే నేను అయితే ఒకసారి చెప్పాను. ఒకసారి ఆ వీడియో అయితే ప్లే చేస్తాను, ఒకసారి అయితే చూడండి. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే దాని తర్వాత జరిగింది అయితే ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఏం చెప్పానో పర్టికులర్గా అదైతే జరిగింది. విత్ ప్రూఫ్తో సహా అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఎల్లో లైన్ ఉందో అక్కడ నుంచి మల్టిపుల్ టైంలో రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే ఆ గ్రీన్ లైన్ని క్రాస్ అయిందో మార్కెట్ అనేది ఇన్స్టెంట్లీ అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అందరికీ 382% ఏంటంటే ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు ప్రాఫిట్ ఎందుకు వచ్చింది, దీని వెనకాల అసలు ఏం జరిగింది షిబా ఇనులో పూర్తి వివరాలు అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ప్లే చేస్తాను. ఒకసారి అయితే వీడియో ఫుల్ దాకా అయితే చూడండి. ఇంకేంటంటే ఫాస్ట్గా షిబా ఇను గురించి అయితే చూద్దాం. షిబా ఇను స్టార్టింగ్ స్టేజ్ నుంచి అయితే చూద్దాం. షిబా ఇను అయితే మనకి ఏదైతే బైనాన్స్లో లిస్ట్ అయిందో అక్కడ నుంచి అయితే ప్రైస్ అనేది ఇమీడియట్లీ అయితే క్రాష్ అయింది. ఎందుకు క్రాష్ అయిందంటే ఫస్ట్ మెయిన్గా రీజన్ వచ్చేసి షిబా ఇను బైనాన్స్లో లిస్ట్ అవుతుందని చెప్పి రూమర్ అయితే స్ప్రెడ్ అయింది కదా, అప్పుడైతే చాలామంది అయితే బై చేశారు. ఎప్పుడైతే నిజంగానే లిస్ట్ అయిందో అప్పుడు చాలామంది అయితే సేల్ చేశారు. ఎందుకు అక్కడ సేల్ చేశారు ఫస్ట్ చెప్తాను. బైనాన్స్లో లిస్ట్ కాకముందు చాలా వరకు ఏంటంటే OKXలో లిస్ట్ అయింది, అండ్ కాయిన్ బేస్లో లిస్ట్ అయింది, అండ్ యూనిస్వాప్లో లిస్ట్ అయింది. వాళ్ళందరూ ఏంటంటే షిబా ఇను బైనాన్స్ లిస్ట్ అవుతుందని వెయిట్ చేశారు. వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ అమౌంట్లో చాలా తక్కువ ప్రైస్లో అయితే బై చేశారు. వన్స్ ఏంటంటే షిబా ఇను ఒక హై క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు హైట్లో ఏంటంటే సేల్ చేసి ఇమీడియట్లీ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అందుకోసం అనేది షిబా ఇను ఇమీడియట్లీ ఏంటంటే బైనాన్స్ లిస్ట్ అయిన వెంటనే క్రాష్ అయింది. అక్కడ నుంచి చూసుకుంటే షిబా ఇను 90% దగ్గర ఏంటంటే 90% ఏంటంటే క్రాష్ అయింది. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని కన్సల్టేషన్ పీరియడ్ అంటారు. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే ఈ రేంజ్లో ఈ బాక్స్ ఏరియా ఏదైతే ఉందో ఇది ఒక డిప్ అన్నట్టు. మార్కెట్ ఏంటంటే దీంట్లో ఏంటంటే ఒక బాటమ్ అయితే క్రియేట్ చేసింది. అక్కడ నుంచి ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇంతవరకు ప్రైస్ అనేది క్రాష్ అయింది కాబట్టి చాలా వరకు ఏంటంటే బయర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు. అండ్ వేల్స్ కూడా ఏంటంటే ఈ రేంజ్లో అయితే బై చేస్తుంది. ఈ పీరియడ్ చూసుకున్నట్లయితే దగ్గర ఈ బయింగ్ ఎన్ని రోజులు జరిగిందంటే మనకి నియర్లీ చూసుకున్నట్లయితే 140 డేస్, ఓన్లీ 140 డేస్ ఏంటంటే మనకి ఏంటంటే ఓన్లీ బయింగ్ అయితే జరిగింది. అండ్ మార్కెట్లో ఎలాంటి మూవ్ అయితే లేదు. జస్ట్ ఏంటంటే బయర్స్ అనేవారు బయర్స్ అయితే పెట్టారు. అండ్ ఎప్పుడైతే బుల్ రన్ స్టార్ట్ అయిందో ఫస్ట్ అయితే చూపిస్తున్నాను. మనకి స్టార్టింగ్ స్టేజ్లో బుల్ రన్ ఎప్పుడు స్టార్ట్ అయిందనేది ఒకసారి అయితే చూడండి. దానికోసం ఏంటంటే నేను ఒకసారి లైన్స్ అయితే తీసేస్తున్నాను. ఓకే గైస్, మెయిన్ వచ్చేసి మనకి ఏదైతే ఎల్లో లైన్ దగ్గర ఎప్పుడైతే క్రాస్ అయిందో, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్లో ఎల్లో లైన్ దగ్గర ఏంటంటే ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. చాలా వరకు ఏంటంటే మనకి ఏదైతే సేలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రైస్ అనేది ఈ రేంజ్ నుంచి అయితే రిజెక్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే దాన్ని బ్రేక్ అయిందో మార్కెట్ అక్కడ నుంచి అయితే చాలా వరకు అయితే ఇంక్రీజ్ అయింది. ఒక్కసారి అయితే చూసుకున్నట్లయితే జస్ట్ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి అయితే చూద్దాం. అప్పుడు మనకి 100% ఏంటంటే బుల్ రన్ స్టార్ట్ అన్నట్టు. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే దగ్గర మనకి నియర్లీ ఏంటంటే 847% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. దానికి టైం పీరియడ్ ఎన్ని రోజులు పట్టిందో కూడా చూద్దాం. ఒకసారి బుల్ రన్ స్టార్ట్ అవ్వడానికి మనకి నియర్లీ ఎన్ని రోజులు టైం పడుతుంది. 21 డేస్లో మొత్తం ఏంటంటే బుల్ రన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి స్టార్టింగ్ స్టేజ్లో. ఇప్పుడు మనకి మార్కెట్ ఏ ఫేస్లో ఉందనేది ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే అర్థమైంది కదా, ఫస్ట్ ఫేస్ అయితే మనకి ఈ విధంగా బుల్ రన్ అయితే స్టార్ట్ అయింది. ఏదైతే ఎల్లో లైన్ ఉందో దానికి క్రాస్ అవ్వడంతో మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. దానికన్నా ముందు ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ రేంజ్లో అయితే కన్సల్టింగ్ అయిందని చెప్పాను. దాంట్లో ఎక్కువ మంది ఏంటంటే బై చేస్తారు. అదైతే మనకి రూల్ అయితే అర్థమైంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఈ కరప్షన్ పీరియడ్ ఏ విధంగా ఉంది దాని గురించి అయితే చూద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక హై అయితే క్రియేట్ చేసిందో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్లో ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్లో ఎక్కువ మంది బై చేస్తారు కదా, వీళ్ళందరూ ఏంటంటే ఒక ప్రైస్ అనేది ఒక హైట్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎగ్జిట్ అయ్యారు. ఎందుకంటే 840% నియర్లీ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎవరు కూడా అంతవరకు హోల్డ్ చేయరు. కాబట్టి ఏంటంటే వాళ్ళు అక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు మెల్లిమెల్లిగా ప్రాఫిట్ అనేది తీసుకోవడం వల్ల మార్కెట్ అనేది కొద్దిగా కరప్షన్ అయితే అయింది. అక్కడ చూసుకుంటే అయితే చాలా రోజు ఏంటంటే డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. ఏదైతే రెడ్ బాక్స్ ఉందో దీంట్లో ఏంటంటే కరప్షన్ జరిగింది. ఇది కూడా మనం చూసుకున్నట్లయితే డౌన్ ట్రెండ్ కూడా ఎన్ని రోజులు జరిగింది. నియర్లీ చూసుకున్నట్లయితే మనకి దగ్గర 238 డేస్ ఏంటంటే ఓన్లీ డౌన్ ట్రెండ్లో మాత్రమైతే ఉంది. ఏదైతే కరప్షన్ ఉందో ఆ కరప్షన్ అయితే మళ్ళీ అనేది కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే షిబా ఇను ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక ఎల్లో లైన్స్ అయితే క్రియేట్ అయింది ఫస్ట్. అండ్ దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ కొన్ని లెవెల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అదైతే చూడండి. ఇప్పుడు షిబా ఇను కొన్ని మేజర్ లెవెల్కి అయితే వచ్చింది, అదైతే చూద్దాం.
ఏదైతే గ్రీన్ జోన్ ఉందో ఇక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది మళ్ళీ ఏంటంటే కన్సల్టింగ్ ఏరియా మనకి పీరియడ్లో అయితే వస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే ఈ రేంజ్లో అయితే ఇది మనకి చిన్న ఏరియా అయితే ఉంది, దీంట్లో అయితే బై చేసి పెడుతున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మొత్తంలో బై చేయడం వల్ల షిబా ఇను మళ్ళీ ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుద్ది గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సేమ్ మనకు అర్థమవుతుంది కదా, ఏదైతే కన్సల్టింగ్ ఏరియాలో బై చేసి పెట్టారో ఇక్కడ టైం పీరియడ్ తక్కువ ఉంది. ఏదైతే ఉందో బైనాన్స్ లిస్ట్ అయిందో అక్కడ మనకి చూసుకున్నట్లయితే నియర్లీ 140 days మాత్రమే ఉంది. ఇప్పుడు ఈసారి మాత్రం ఇంకా కొద్దిగా ఎక్కువ రేంజ్లో అయితే బయింగ్ అయితే జరుగుతుంది. నియర్లీ చూసుకున్నట్లయితే 546 days అయితే బయింగ్ చేశారు. కాబట్టి ప్రైస్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దానికి గల కారణాలు కొన్ని అయితే నేను మళ్ళీ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకోండి, దీనికి ఈ రేంజ్లో ఏదైతే ఉందో ఈ రేంజ్లో అయితే బై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్కి మాత్రమే ఇక్కడ నేను సజెషన్ చేస్తాను, షార్ట్ రేంజ్ పర్పస్కి అయితే నేనైతే అసలు రికమెండ్ చేయను. ఓన్లీ లాంగ్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ఉన్నారో ఈ కన్సల్టింగ్ ఏరియాలో బై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఈ కన్సల్టింగ్ ఏరియాలో కంప్లీట్ అయిపోయిన తర్వాత 100% బుల్ రన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని అనుకుంటే దీంట్లో కూడా కొన్ని ఎల్లో లైన్స్ అయితే ఉన్నాయి, అదైతే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఎందుకు ఆ ఎల్లో లైన్ చాలా ఇంపార్టెంట్ అనేది ఒకసారి అయితే చూడండి. నేను క్లియర్గా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్లో లైన్ నేను మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా చెప్పాను, మనకి క్లియర్గా చూసుకున్నట్లయితే వన్స్ ఈ ఎల్లో లైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లో లైన్స్ని చాలా టైమ్స్ ఏంటంటే సేలర్స్ రిజెక్ట్ చేస్తారు. ప్రైస్ అనేది ఎల్లో లైన్స్కి మనకి ఎప్పుడు కూడా క్రాస్ చేయలేదు, మల్టిపుల్ టైంలో క్రాస్ అయింది. కాబట్టి ఆ ఎల్లో లైన్ అంతగానం స్ట్రాంగ్ అయితే అయింది. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ ఈ ఎల్లో లైన్ ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఈ ఎల్లో లైన్స్ బ్రేక్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే బుల్ మార్కెట్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడే షిబా ఇనులో బుల్ మార్కెట్ అయితే 100% అయితే స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఏంటంటే ఇది ఇప్పుడు మనకి ఈ డౌన్ ట్రెండ్ అనేది కంప్లీట్ కావాలి, ఏదైతే కన్సల్టింగ్ పీరియడ్ ఉందో అది కంప్లీట్ కావాలి. చూసుకున్నట్లయితే దీనికి చాలా వరకు రెస్పెక్ట్ ఇస్తుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ ఎల్లో లైన్ దగ్గర నుంచి అయితే డ్రాప్ అవుతుంది. ఈ ఎల్లో లైన్ హోల్డ్ చేయడానికి మనకి నియర్లీ చూసుకున్నట్లయితే ఈ ఎల్లో లైన్ ఎప్పటిదాకా అయితే మన మార్కెట్ అనేది రిజెక్ట్ అవుతుంది. నియర్లీ 490 days కరెక్ట్గా దీంట్లో అయితే మనకి రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది మెయిన్ కీ లెవెల్. వన్స్ ఈ ఎల్లో లైన్ అయితే క్రాస్ అయిందా మనకి ఇంకా బుల్ రన్ అయితే స్టార్ట్ అవుద్ది, షిబా ఇను హ్యూజ్గా అయితే పంప్ అవుద్ది. ఇంకెవరైనా గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ కాండి. నేను షిబా ఇను అండ్ డాజ్ కాయిన్ అండ్ పేప్ కాయిన్ అండ్ పీఈపీ కాయిన్ ఇవన్నిటికి సంబంధించిన ఏంటంటే లిమిట్ ఆర్డర్స్ ఎక్కడ పెట్టాలి అండ్ మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. దీంతో పాటు ఏంటంటే మంచి ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే నేను పెట్టాను. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా మీరు కొన్ని కాయిన్స్ అయితే బై చేయొచ్చు. వాటికి సంబంధించినవి కొన్ని అయితే నేను గ్రూప్లో అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏంటంటే గ్రూప్లో అయితే జాయిన్ కండి. గ్రూప్లో ఈ విధంగా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్కి లింక్ అయితే ఓపెన్ చేసి ఇందులో అయితే స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేయండి. నేను వెంటనే ఏంటంటే మీ గ్రూప్లో అయితే యాక్సెస్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి ఏంటంటే మీకు సిగ్నల్స్ అయితే దొరుకుతాయి. ఓకే గైస్, దీంట్లో ఏ విధమైన డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.